నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపిక్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా చాలామందిలో 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో భుజం నొప్పుల గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో భుజం నొప్పికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఒకటి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల వాళ్ళలో ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అవ్వడం అనేది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ ఏజ్ కొంచెం 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో. వీళ్ళలో ఈ నొప్పి అంటే ఏదైనా చిన్నగా షోల్డర్ బెనకడం వల్ల, వాళ్ళు ఎక్కువగా మూమెంట్ చేయకపోవడం వల్ల, ఈ డయాబెటీస్ ఎక్కువ రోజుల నుండి ఉండడం వల్ల ఇదేంటి ఫ్రోజన్ షోల్డర్ లాగా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఫ్రోజన్ షోల్డర్లో ప్రధానంగా ఏంటి సిమ్టమ్స్ అంటే, మనకి ఫ్రోజన్ షోల్డర్లో ఈ చెయ్యి బయటికి మూవ్ చేసే మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. సో మనకి ఇంతవరకు మూవ్ అవుతుంది కదా, మెల్లిమెల్లిగా ఈ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతూ ఇక్కడి వరకే ఆగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అంటాం. పైకి లిఫ్ట్ చేసే మూమెంట్ తగ్గడము, వెనక్కి మూవ్ చేసే మూమెంట్ తగ్గిపోవడము, ఇలాగా ఓవరాల్గా మనకి మూమెంట్స్ అన్నీ తగ్గిపోయి ఫ్రీజ్ అయిపోవడాన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం. దీనివల్ల వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా ఇబ్బందులు పడేది, ఒకటి నొప్పి, రెండవది స్టిఫ్నెస్. ఏదైనా పని చేయాలి అన్నప్పుడు, ఈ షోల్డర్ని పైకి లిఫ్ట్ చేయాలన్నప్పుడు ఈ నెక్ ఇంకా వెనకాల స్కాపులా అంటాం, ఆ బోన్ దగ్గర ఉండే చుట్టుపక్కల కండరాలను ఎక్కువగా వాడడం అవసరం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ షోల్డర్ స్టిఫ్ అయిపోతుంది కాబట్టి ఇలా స్టిఫ్గా లిఫ్ట్ చేయాలన్నప్పుడు ఎక్కువగా యాక్సెసరీ పక్కనున్న మజిల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ మూమెంట్ పెంచడానికి. దానివల్ల నెక్ పెయిన్ రావడానికి, ఈ చుట్టుపక్కల కండరాలలో నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఇంకొకటి ప్రధానంగా రాత్రిపూట నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రెస్ట్ పెయిన్, ఎప్పుడైతే పడుకున్నప్పుడు ఈ భుజం మీద కొంచెం బరువు పెట్టడానికి వెళ్ళినా కానీ చాలా సివియర్గా ఉంటుంది. చాలామంది రాత్రి అసలు నిద్ర లేకుండా, ఈ సివియారిటీ ఉన్నప్పుడు నిద్ర లేకుండా ఉండడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒకటి ఫస్ట్ ప్రధానమైన కారణం. రెండో కారణం, ఏదైనా చిన్నగా పడ్డప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కానీ, ఆ తర్వాత నుండి కొంతమందికి నొప్పి స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి మూమెంట్ రెస్ట్రిక్షన్, చెయ్యి పైకెత్తడానికి అవ్వకుండా, లేకపోతే చెయ్యిని ఇలా హోల్డ్ చేయడానికి చాలా డిఫికల్టీ ఉండి, జడ వేసుకోవడానికి కానీ అండ్ చెయ్యి తిప్పడానికి కానీ ఇబ్బంది ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. ఇది దేనివల్ల అంటే కనుక, మనకి భుజం పైన భుజం ఎముకకి పైభాగంలో మనకి ఇక్కడ ముందు నుండి వెనక వరకు 4 కండరాలు కలిసి ఒక కఫ్ లాంటి టిష్యూని ఫామ్ చేసి ఇక్కడ అతుక్కుంటాయి అన్నమాట. దాన్ని రొటేటర్ కఫ్ అంటాం. ఈ 4 కండరాలలో ప్రధానమైన కండరం ఏంటంటే సుప్రాస్పైనేటస్ మజిల్ అనేది ప్రధానమైన కండరం. ఈ మజిల్స్లో ఎక్కడైనా టేర్ ఉన్నప్పుడు, చిరిగినప్పుడు, అంటే ఇప్పుడు ఈ బోన్లకి ఇలా కండరం అతుక్కోవాలి కదా, ఈ కండరం అతుక్కోకుండా చిరిగిపోయింది అనుకోండి, ఈ బోన్కి దానికి ఉన్న కనెక్షన్ పోతుంది. అప్పుడు ఈ మన భుజం ఎముకని పైకి ఎత్తడానికి ఇబ్బంది అవుతుందన్నమాట. సో దీనివల్ల నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ నొప్పి మనం నెగ్లెక్ట్ చేసి చాలా రోజుల వరకు ఇలాగే వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, డైలీ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించడం, వాళ్ళు లోపల ప్రాబ్లం తెలియకుండా చాలామంది డైరెక్ట్గా ఫిజియోథెరపీకి వెళ్ళిపోవడము, అగ్రెసివ్గా ఇంకా మూమెంట్స్ అన్నీ స్టార్ట్ చేసేసేయడము, ఫిజియోథెరపిస్ట్ అసిస్ట్తో లేకపోతే ఏదైనా రోప్స్ సహాయంతో కానీ మూమెంట్స్ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడున్న చిరిగిన కండ వెనక్కి రిట్రాక్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ కండ వెనక్కి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నార్మల్గా పొజిషన్లో రిపేర్ చేయలేం. సో ఇంకొకటి ఏంటంటే, చాలా రోజులు ఇప్పుడు ఈ నొప్పి స్టార్ట్ అయిన తర్వాత చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి, ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయ్యేలాగా అయిన తర్వాత కూడా ఇంకా నెగ్లెక్ట్ చేసి ఒక 4-5 నెలలు గడిచిందనుకోండి, ఏదైనా కండరం మనం ఎక్కువగా యూజ్ చేయకపోతే అది డిస్యూజ్ అట్రోఫీ, అంటే యూజ్ చేయకపోతే ఆ కండరంలో స్ట్రెంగ్త్ పోతుంది. ఆ కండరంలో మజిల్ బదులు ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుందన్నమాట. ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. ఎప్పుడైతే ఈ సూప్రాస్పైనేటస్ అనే మజిల్ 50% కంటే ఎక్కువగా ఫ్యాట్తో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయిందనుకోండి, మళ్ళీ ఆ కండలో స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి మనం రిపేర్ చేయడానికి బైట్స్ తీసుకున్నా అవి అక్కడ పట్టుకోవు. ఆ ఫ్యాట్ నుండి ఏమవుతుంది, ఫ్యాట్లో బైట్ తీసుకుంటే అది టేర్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇది ప్రధానంగా ఈ రొటేటర్ కఫ్ టేర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇమ్మీడియట్గా ఎవాల్యుయేషన్ అవసరం. నొప్పి స్టార్ట్ అయింది, చెయ్యి పైకెత్తడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, నైట్ పెయిన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం ఈ రెండింటి మధ్యలో డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఏది, ఈ రొటేటర్ కఫ్ టేర్ లేదా ఫ్రోజన్ షోల్డర్. ఇవి రెండింటికి కంప్లీట్గా డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది.
ఫ్రోజన్ షోల్డర్ అయితే కనుక జాయింట్ లోపల ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి సింపుల్గా నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చేస్తే యాక్టివ్గా ఎక్సర్సైజెస్ అది చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా రికవరీ ఉంటుంది. కాకపోతే రొటేటర్ కఫ్లో టేర్ ఉందనుకోండి, దాన్ని కంపల్సరీగా ఆపరేషన్ చేసి ఆర్థోస్కోపీ అనే సర్జరీ, కీహోల్ సర్జరీ చేసి మనం ఆ టేర్ని మళ్ళీ కంప్లీట్గా బోన్ పైన రిపేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి రికవరీ ఉంటుంది. ఈ టేర్ని ఇనిషియల్గా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఐడెంటిఫై చేసినప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఎంఆర్ఐ ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఫ్రోజన్ షోల్డరా లేకపోతే రొటేటర్ కఫ్ టేర్ ఉందా డిఫరెన్షియేట్ చేయడానికి. సో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే రికవరీ చాలా బాగా తొందరగా ఉంటుందన్నమాట. ఈ రిపేర్ చేసిన తర్వాత ఒక 2-3 నెలల్లో మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేయి పైకి కంప్లీట్గా లిఫ్ట్ చేయడము, అన్ని యాక్టివిటీస్ చేయడానికి 3 నెలల్లో కుదురుతుంది. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసాం, ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసామన్నప్పుడు ఫస్ట్ థింగ్ కొన్నిసార్లు అసలు మన కండని రిపేర్ చేయలేం. ఎందుకంటే ఆ ఫ్యాటీ ఇన్ఫ్లేటెడ్ అయిపోయింది, లేదంటే కండ రిట్రాక్ట్ అయిపోయింది అనుకోండి. ఇది బాల్, ఇది సాకెట్. ఈ సాకెట్ కన్నా ఇంకా వెనక్కి ఎక్కువగా వెళ్ళిపోయింది కండ అంటే దాన్ని మనం అక్కడ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టలేం. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు, లేదా ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ వల్ల కంప్లీట్గా ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయినప్పుడు మనం ఆ కండను అసలు రిపేర్ చేయలేం. కండ రిపేర్ చేయకుండా ఉన్నప్పుడు ఏంటి కాంప్లికేషన్స్ అంటే, ఒకటి ఫస్ట్ ఎలాగో మనకి మూమెంట్స్ అనేవి ఉండవు, పైకి లిఫ్ట్ చేయడానికి అసలు కుదరదు. నెక్స్ట్ ఈ బాల్ అనేది మెల్లిమెల్లిగా పైకి మైగ్రేట్ అయిపోతుంటుంది. మైగ్రేట్ అయినప్పుడు ఇంకా షోల్డర్ ఈ రొటేటర్ కఫ్ ఆర్థ్రోపతి అనేది ఒక మేజర్ కాంప్లికేషన్. పైనకున్న ఎముకకి ఈ బాల్ అనేది కంప్లీట్గా వెళ్ళి జాయింట్లో స్పేస్ అనేది లేకుండా మూమెంట్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోతుంది. దీనికి ఏం చేస్తాము అంటే, ఇక ఫైనల్ స్టేజ్లో ఈ కండ ఎప్పుడైతే రిపేర్ చేయలేమో దానికి మళ్ళీ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఒక పెద్ద జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడానికి దారి తీస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ రొటేటర్ కఫ్ టేర్స్ని తొందరగా ఐడెంటిఫై చేసుకుంటామో ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా చిన్న ఆపరేషన్ షోల్డర్ ఆర్థోస్కోపీ చేసి అన్ని ఒక షోల్డర్ చుట్టూ 2-3 హోల్స్ చేసి దాంతోనే మనం కంప్లీట్గా కఫ్ని రిపేర్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సో రొటేటర్ కఫ్ టేర్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉందా, రొటేటర్ కఫ్ టేర్ ఉంటే ఎంత సిగ్నిఫికెంట్గా ఉంది, ఎన్ని రోజులకు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాము, వీటన్నిటి ప్రకారంగా మన రికవరీ అనేది, పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో తొందరగా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎర్లీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.